నిషేధిత భూమికి రెక్కలు. ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు బడాబాబుల యత్నాలు. నిషేధిత భూమి అంటే అమ్మడానికి కానీ కొనడానికి కానీ వీలు లేనటువంటి భూమి. దాన్ని 22A కింద నిషేధిత జాబితాలో పెడతారు. ఆ 22A కింద నిషేధిత జాబితాలో పెట్టిన భూమిని కూడా ఆ నిషేధిత జాబితా నుంచి బయటకు తీసి అమ్మేసారు అనమాట. ఎక్కడదా భూమి? గవర్నమెంట్ భూమి. టెక్స్టైల్ పార్క్ కోసం సేకరించిన భూమిలో 22A జాబితా నుంచి 20 ఎకరాలు గల్లంతైందట. 22 ఏళ్ల కిందట 142 ఎకరాల భూసేకరణ జరిగింది. ఎప్పుడు? 22 ఇయర్స్ బ్యాక్. ఇప్పటికీ అతీగతి లేని టెక్స్టైల్ పార్క్. కేంద్రం ఇచ్చిన 12 కోట్లకు లెక్కలు లేవు. రికవరీ చేయాలి అన్న ఆదేశాలు కూడా బుట్టదాఖలు. భూముల క్రయ విక్రయాలు నిలిపేయాలన్న కేంద్రం 500 కోట్ల భూములపై ఆనాటి పెద్దల కన్ను. చక్రం తిప్పిన బడానేత కుటుంబ సభ్యురాలు నిషేధిత జాబితా నుంచి తొలగించి కాజేసే యత్నం. ఏం దుర్మార్గంరా మీరు, మనుషులరా మీరేమన్నా? పేద రైతుల దగ్గర నుంచి సేకరించినటువంటి భూమి అదంతా, అంతే కదా. ఇక 100 ఎకరాలు సేకరించి టెక్స్టైల్ పార్క్ కడతామని భూమిని సేకరించి కొంత గవర్నమెంట్ భూమి ఉంటే ఆ గవర్నమెంట్ భూమిని తీసుకొని కేంద్రం డబ్బులు ఇస్తే 12 కోట్ల రూపాయల ఆ డబ్బులు కూడా మింగి చివరికి ఆ భూమిని ఎవడెవడో ప్రైవేటు వ్యక్తులు ఈ దొంగలంతా కాజేసే ప్రయత్నం చేశారు. రాయించేసుకున్నారు ఆల్రెడీ. ఒక ఎకరాలకు 20 ఎకరాలు. హైదరాబాద్ నగర శివార్లలో దాదాపు 500 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు కోసం అంటూ దాదాపు 22 ఏళ్ల కిందట రైతుల వద్ద సేకరించిన భూమిని మాయం చేసేందుకు కుట్ర చేస్తున్నారు. 2 దశాబ్దాలు గడిచినా ఇక్కడ పార్క్ ఏర్పాటు చేయలే. సరికదా, కేంద్రం ఇచ్చిన నిధులను బ్యాంకుల నుంచి రుణంగా తీసుకున్న సొమ్మును కూడా నొక్కేశారు. దీంతో ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. దాంతో ఆ భూములను 22A కింద నిషేధిత జాబితాలో పెట్టినట్లే పెట్టి ఇప్పుడు మాయం చేస్తున్నారు. సేకరించిన 142 ఎకరాల్లో ఇప్పటికే దాదాపు 20 ఎకరాల భూమి వివరాలు నిషేధిత జాబితా నుంచి అదృశ్యమయ్యాయి. ఇందుకు గత ప్రభుత్వంలోని బడానేత కుటుంబ సభ్యురాలు చక్రం తిప్పారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం మేల్కొనకపోతే మొత్తం భూములు అన్యాక్రాంతమయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. దేశంలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి కోసం స్కీమ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్కులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం 2003లో నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 31 టెక్స్టైల్ పార్కులను, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఈ టెక్స్టైల్ పార్క్కి వచ్చిందనమాట, మంజూరు చేస్తూ వాటిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం కోట్లాది రూపాయల నిధులు విడుదల చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నగర శివార్లలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ భారీ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు హైదరాబాద్ హైటెక్ టెక్స్టైల్ పార్క్ పేరుతో కొందరు కంపెనీ ఏర్పాటు చేసి పనులు కూడా మొదలుపెట్టారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని చేగూరు గ్రామంలో 141 ఎకరాల భూమిని సేకరించారు. ఇందులో కొంత ప్రభుత్వ భూమితో పాటు ప్రైవేట్ భూములు కూడా ఉన్నాయి. ప్రైవేట్ భూమి అంటే ఎవరిది? రైతులది. వాళ్ళు ఏదో టెక్స్టైల్ పార్క్ వస్తే 4 ఉద్యోగాలు వస్తే మా పిల్లలు బాగుపడతారని ఇష్టం లేకపోయినా భూములు ప్రభుత్వానికి ఇస్తే దొంగలు ఈ రకంగా మళ్ళీ వాటిని ప్రైవేట్ కిందికి మార్చేస్తున్నారు. వీళ్ళని చంపినా ఏం తప్పులేదండి. నన్ను అడుగుతున్నా, వీళ్ళని నడి రోడ్డు మీద ఉరి తీసిన, బహిరంగం కాల్చిపడేసిన తప్పులేదు. వీళ్ళని ఎవడు చేసి ఉంటాడు? ఇది వాడు అమయ్ కుమార్ గారు అయి ఉంటాడు. ఇంకెవడు ఉంటాడు ఇలా? పోయినసారి గవర్నమెంట్ అంటే రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసింది ఎవడు? ఈ 22A కింద ఉన్న భూములను ఎన్ని బయటకు తీసి రిజిస్ట్రేషన్ చేసిండు? కేటీఆర్ సహకారంతో అమయ్ కుమార్ చేసిన దందా ఇదంతా. ఇంకా ఈ ఆర్డీఓలు, ఎంఆర్ఓలు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ లిస్ట్ అంతా రాబోయే రోజుల్లో మేము ఫోటోలతో సహా బయటికి తీస్తాం. అదే పనిలో ఉన్నాం. మొత్తం 106 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న టెక్స్టైల్ పార్కు కోసం కేంద్రం 40 కోట్ల గ్రాంట్ ఇస్తామని ప్రకటించింది కూడా. 100 కోట్ల టర్మ్ లోన్ కూడా ఇస్తామని పేర్కొన్నది. 12 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలి అని సూచించింది. అయితే ఈ పార్కుపై పెత్తనం చేసేందుకు అప్పట్లోనే కొందరు భారీ స్కెచ్ వేశారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పడిన హైటెక్ టెక్స్టైల్ పార్కును కొద్ది రోజుల తర్వాత నిబంధనలకు విరుద్ధంగా హైటెక్ టెక్స్టైల్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్గా మార్చేసిరట. కేంద్రానికే కుచ్చుడోబు పెట్టిరట. హైదరాబాద్ హైటెక్ టెక్స్టైల్ పార్క్ కోసం కేంద్రం మంజూరు చేసిన నిధులు మాయమైనవి. 2008 డిసెంబర్లో ప్రాజెక్టును పరీక్షించిన కేంద్రం నిర్మాణ అంచనా వ్యయాన్ని 58 కోట్లకు సవరించింది. మొత్తం ప్రాజెక్టు ఖర్చులో తన వాటా కింద 23 కోట్లు ఇస్తామని పేర్కొన్నది. దీని ప్రకారం సగం కంటే ఎక్కువగా 12 కోట్ల గ్రాంట్ను అప్పటికే మంజూరు చేసింది. 2006 అక్టోబర్ 3వ తేదీన తొలి విడతగా 4 కోట్లు, 2008 ఫిబ్రవరి 18వ తేదీన రెండో విడతగా మరో 8 కోట్లు మంజూరు చేసింది.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా 1,10,00,000 మంజూరు చేసింది. అయితే లెక్కలు సక్రమంగా చూపకపోవడం, టెక్స్టైల్ పార్క్ ఏర్పాటులో పురోగతి లేకపోవడంతో కేంద్రం తదుపరి నిధులు నిలిపేసింది. చివరకు ప్రాజెక్టు రద్దు చేసింది. తాము ఇచ్చిన మొత్తం సొమ్మును చెల్లించాలంటూ టెక్స్టైల్ పార్క్ చైర్మన్కు 2011 ఆగస్టు 11వ తేదీన కేంద్రం లేఖ రాసింది. దీనికి స్పందన లేకపోవడంతో ఈ ప్రాజెక్టు కోసం విడుదల చేసిన 12 కోట్లు చెల్లించే వరకు సేకరించిన భూముల క్రయ విక్రయాలు నిలిపేయాలని కొత్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. దీంతో ఈ భూముల క్రయ విక్రయాలు జరగకుండా 22A కింద నిషేధిత జాబితాలో పెట్టారు. ఇదిలా ఉండగా టెక్స్టైల్ పార్కును అభివృద్ధి చేయడానికంటూ 2 జాతీయ బ్యాంకుల నుంచి సుమారు 70 కోట్ల అప్పు తీసుకున్నారు. కానీ ఆ అప్పును తిరిగి చెల్లించకపోవడంతో సదరు బ్యాంక్ అధికారులు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు నేషనల్ కన్స్యూమర్ ట్రైబ్యునల్లో కేసేశారు. కేసు ఇంకా నడుస్తూనే ఉన్నది. ఖాళీ భూములపై పెద్దల కన్ను. టెక్స్టైల్ పార్క్ కోసం సేకరించిన భూములు ఖాళీగా ఉండడంతో గత ప్రభుత్వ హయాంలో కొందరు పెద్దల కన్ను వాటిపై పడ్డది. 22A కింద నిషేధిత జాబితాలో పెట్టిన ఈ భూములను దశల వారీగా తొలగించేందుకు పన్నాగం పన్నారు. ధరణి రాగానే ఈ భూములకు రెక్కలొచ్చాయి. టెక్స్టైల్ పార్క్ పేరు మీద ఉండాల్సిన మొత్తం 141 ఎకరాల 24 గుంటల భూమిలో 19 ఎకరాల 31 గుంటల భూమి ప్రస్తుతం నిషేధిత జాబితాలో లేకుండా పోయింది. ఈ భూములపై కన్నేసిన పెద్దలే తెరవెనుక తతంగం నడిపారు. హైటెక్ టెక్స్టైల్ పార్కుతో భాగస్వామ్య ఒప్పందం చేసుకున్న వ్యక్తులు ఇందులో సూత్రధారులుగా ఉన్నారు. అప్పటి ప్రభుత్వంలో బడానేత కుటుంబ సభ్యురాలు దీని వెనక ఉండి కథ నడిపించారని అంటున్నారు. ఎవరా బడానేత కూతురు? ఆమె ఆడపడుచు భర్త ఇందులో 38 ఎకరాలు కొనుగోలు చేసేందుకు గతంలో భూములు అమ్మిన రైతులతో పాటు టెక్స్టైల్ పార్కులో ఉన్న పెద్దల నుంచి ఒప్పందం కూడా చేసుకున్నాడట. ఆమె ఆడపడుచు భర్తనా? ఎవరిది మరి? ఇందుకు అనుగుణంగానే కొన్ని భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించారు. ఎకరా 4 కోట్ల విలువ చేసే ఈ భూములను బినామీల పేరుతో ఎకరా 75 లక్షల నుంచి ₹1 కోటి వరకు కొనుగోలు చేసేందుకు ప్రైవేట్ ఒప్పందాలు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం మారడంతో వారి ప్రయత్నాలకు బ్రేక్ పడ్డది. దీంతో ప్రస్తుతం ప్రభుత్వంలో కూడా కొందరిని కలుపుకొని ప్రయత్నాలు చేస్తున్నారు. పొంగులేటి గారి దగ్గరికి ఓపోయారు, చేసి పెడతాడు పని అంతా. పొంగులేటి దగ్గర పోతే చేసి పెడతాడు ఈ పని. అందుకే ఆ భూభారతి లేట్ అవుతుంది. పంపకాలలో తేడాలు వచ్చి భూభారతి లేట్ అవుతుంది. చూడండి పాపం మల్లేష్ నర్సప్పగూడ, ధరూర్ సతీష్ పటేల్ రైతు చేగూరు భూములుంటే దర్జాగా ఆ రైతులు అంటున్నారు ఈ ఒక్కొక్కరిని దేంతో కొట్టాలి ఈ దొంగలనంతా. అసలు ఈ 22A కింద కలెక్టర్ ఇది తమ్ము లేకుండా ఓపెనే కాదు ఇది. అందుకే మూడోసారి వచ్చుంటే ఏమయ్యేది కేసు? ఇప్పుడు భూమి మిగిలేదా? ఈ భూమి మిగిలేదా? ఒకసారి ఆలోచించండి. ఉపాధి కల్పిస్తామంటూ రైతుల దగ్గర నుంచి భూములు లాక్కున్నారు. 20 ఏళ్లు గడుస్తున్నా నేటికి ఒక్క వస్త్ర పరిశ్రమ కూడా ఏర్పాటు కాలే. ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు వస్తాయని ఆలోచనతోనే భూములను ప్రభుత్వానికి ఇచ్చాం. అవే భూములుంటే ఈరోజు ఎకరా 3 నుంచి 4 కోట్ల వరకు ధర పలుకుతుంది. ఎకరం భూమి అమ్మినా నేడు రైతులు దర్జాగా బతికేవాళ్ళు. ఇప్పటికే ఈ భూములపైన పెద్దల కన్నుబడ్డది. వారి నుంచి భూములకు రక్షణ కల్పించాలి. మా వద్ద నుంచి ప్రభుత్వం 25 ఎకరాలు స్వాధీనం చేసుకుంది ఒక రైతు అంటుండు. కానీ నేటి వరకు కూడా చిన్న పరిశ్రమ ఏర్పాటు కాలే. అభివృద్ధి పేరిట రైతుల కడుపులు కొట్టి భూములు లాక్కొని వాటిని పడావుగా ఉంచడం ఎంతవరకు సమంజసం? ఉపాధి అన్నారు, ఉద్యోగాలు అన్నారు, ఏదీ లేదు. ఆ భూములే ఇప్పుడు మా చేతుల్లో ఉంటే మేము కూడా ఆర్థికంగా ఎదిగేవాళ్ళం. అందుకే మా భూములను మాకు అప్పగించాలని కోరుతూ హైకోర్టులో కేసేశాం. తీర్పు కోసం ఎదురు చూస్తున్నాం. ఒకవేళ ఏ దానికోసమైతే భూములని రైతుల దగ్గర నుంచి సేకరిస్తారో దాన్ని కనుక మీరు నెరవేర్చకపోతే ఆ భూములు తిరిగి రైతులకు ఇచ్చేయాలి. అందుకే ఆ భూములను కూడా రైతులకు తిరిగి ఇచ్చేయండి. ఇగో ఆనాడట ఈ టెక్స్టైల్ పార్క్ వస్తుంది అని మీకు ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళకి శిక్షణ కూడా ఇచ్చారట. లోకల్గా ఉన్న వాళ్ళకి ఆ శిక్షణ ఇచ్చి ఓ సర్టిఫికేట్ చేతిలో పెట్టిరట. ఆ సర్టిఫికేట్ చేతిలో పట్టుకొని 20 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తారు మాకేమైనా ఉద్యోగం వస్తుందేమని. పాపం చివరికి ఏమైంది? ఇచ్చిన భూమి పోయింది, కంపెనీ లేదు. ఆ సర్టిఫికేట్ ఏం చేసుకోవాలి? లామినేషన్ చేసి ఇంట్లో పెట్టుకున్నారు పాపం. ఇవి ప్రభుత్వాల లెక్క. ఇంత ఘోరంగా ఇలా 2003 నుంచి ఆనాడున్న ప్రభుత్వం పాత్ర ఉన్నది. అట్లీస్ట్ వాళ్ళు కబ్జా చేయకుండా భూమి అన్నట్లున్నది. ఈ దొంగలు బేకంగా భూమినే మింగేసారు. మీకు మామూలు ఉసురు తగలదురా బాబు. మీ కుటుంబాలు అసలు ఇక అనొద్దు. కానీ ఏం దుర్మార్గం ఇది? ఇప్పుడు వీడికి పోయి ధర్నా చేయాలి కేటీఆర్. ఎవడా నిషేధిత జాబితా నుంచి తీసేసేది? ఈ దొంగలే ఉంటారు అంతా.
వీటి మీద మాట్లాడతారా? ఇప్పుడు ఇది బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఇది ఉన్నది, ఇది బయటికి రాకుండా లోపలనే కథం పట్టించేటోళ్ళు. అందుకే అంటారు కదా, నేను పొంగులేటి దగ్గరికి పోతే మొత్తం డీల్ సెట్ చేసి పెడతాడు. పొంగులేటో లేకపోతే రేవంత్ రెడ్డో కోమటి రెడ్డో ఇలా దగ్గరికి పోతే, ఈ మంత్రుల దగ్గరికి పోతే మంచిగా డీల్ సెట్ అయిపోతుంది.